హాయ్ హలో వెల్కమ్ టు ది ప్రిన్స్ పిట్టు ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందామండి. ముందుగా చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద బాండెలు పెట్టుకొని బాండెలు వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. ఒకేసారి వేయించేసుకోవచ్చు, లేకపోతే మీరు 2 సార్లుగా కూడా వేయించేసుకోవచ్చు అండి. అంటే చికెన్ మనం క్వాంటిటీ బట్టి ఉంటుంది. నేనైతే 1/2 kg తీసుకున్నాను, అందుకని ఒకేసారి వేయించేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే 2 times వేయించుకోండి, కానీ జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇది కొంచెం అటు ఇటు అయినా చికెన్ పిక్కల్ సరిగ్గా ఉండదు. ముక్క బాగా వేగాక ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చి వాటర్ అంతా పోయి మనకు కనిపిస్తుందండి. ఆ వాటర్ అంతా పోయాక మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పచ్చడికి మసాలా చేసుకుందామండి. మసాలాకు కావాల్సిన దినుసులు: ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూను, చెక్క మొగ్గ, కొన్ని మెంతులు. వీటిని బాండ్లలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 kgకి 1 స్పూన్ సరిపోతుందండి. వేసుకొని బాగా వేయించుకొని ఇవి వేగాక ఇందాక చికెన్ ముక్కలు వేయించుకున్నాం కదండి, ప్లేట్లో తీసి పెట్టుకున్నాం, అవి వేసేసి బాగా కలపాలండి. తర్వాత చికెన్ పచ్చడిలోకి మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలా 2 tablespoon వేసుకొని ఆ మసాలా ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత 4 tablespoons కారం వేసుకోవాలండి. 1/2 kg చికెన్కి 4 స్పూన్లు కావాలండి. ఇంకా కారం తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వేసుకున్న మసాలా ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా ముక్కకు పట్టాలండి. పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండెల్ కింద పెట్టేసుకోవాలండి. ఎందుకంటే 1/2 hour ఈ చికెన్ పచ్చడి చల్లారాలండి. ఎందుకంటే దీంట్లోకి లెమన్ యాడ్ చేసుకోవాలండి. 1/2 hour పక్కన పెట్టుకొని 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని దాని రసం పిండుకోవాలండి. ఒక బౌల్లోకి పిండుకొని పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ పచ్చడిలోకి వేసేసుకోవాలండి. లెమన్ వాటర్ వేసుకొని ఈ లెమన్ వాటర్ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. అంతే, చికెన్ పచ్చడి రెడీ అండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.